ఆడోళ్ళు అవతలికి బయలుదేరిర్రంటే అనుభవించే బాధలు చెప్పుకోనే వద్దుల్లా. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, కానీ నోరిప్పి చెప్పుకోలేము. మళ్ళా ఇంటికి వచ్చేదాకా ఏం బాధ వచ్చినా పంటి కింద ఆపుకొనే రావాల్సి వస్తుంది. అరే మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ఈ లోకం ఎన్నడు అర్థం చేసుకుంటుంది? అయ్యో ఆడపిల్ల కదా అని ఆలోచించేటోళ్ళు ఉన్నారా? ఈ అక్కల బాధలు చూస్తే ఈ లోకం ఎన్నడు మారుతుందో, ఈ బాధలు ఆడోళ్ళకి ఎన్నడు పోతాయో అనిపిస్తున్నది. మొన్ననే సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాలల్లా బాత్రూమ్ పాయకాన్లు కట్టుట్ల చరిత్ర సృష్టించినమని చాటింపేసి చెప్పుకోలే సర్కారోళ్ళు. ఒక్కిల్లు కూడా మిగలకుండా ముగ్గు పోసి కడుపు ఉగ్గ పట్టుకునే తిప్పల నుంచి తప్పించినామని ఘనంగానే చెప్పుకుంటున్నారు కదా. ఇక గీడ చూడురి పరిస్థితి ఎట్లున్నదో. ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలంటారు, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్న కాడనే మరుగుదొడ్డి ఉండాలంటారు. ఇక్కడ ఒక 20-30 మంది లేడీస్ ఉన్నాం, కనీసం ఒక బాత్రూమ్ కూడా లేదు సౌకర్యంగా. ఇది నలుగురిలో చెప్పుకునే విషయం కాదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇట్లాంటి ఇబ్బందుల వల్ల వాటర్ కూడా తాగలేకపోతున్నాం. ఇప్పుడు కూడా ఒక్కటే ఉంది సార్, అది నల్ల సరిగా రాదు, చాలా ఇబ్బంది అవుతుంది సార్. చాలా మంది లేడీస్ ఉన్నాం. వింటున్నారా? ఊళ్ళో పొంటున్న పబ్లిక్ పాయకాన్లు కట్టించిర్రు సరే గాని ఊళ్ళకెళ్ళొచ్చి పని చేసుకునే కాడా అంటే సర్కార్ ఆఫీసులల్లో పాయకాన్లు కట్టరా? మేమేం పాపం చేసినామని చెప్పుకోలేని బాధను చెప్పుకొని బాధపడుతున్నారు ఈ అక్కలు. వీళ్ళు కరీంనగర్లో ఉన్న ఇరిగేషన్ ఆఫీసులో పనిచేసే అక్కలు. 5 బ్రాంచీలు, 5టికి 3 ఆఫీసులు కట్టిర్రట, కానీ ఓ 5 పాయకాన్లు కట్టలేదట సర్కారు. అసలే ఊరుకు దూరంగా ఉంటదాయే, మొగోళ్ళోతికి అవతలికి పోతారా? ఏ తిప్పలొచ్చినా మళ్ళా ఇంటికి పోయేదా అట్లనే ఉండుడైతున్నదట. అంతగానో ఆపద అనుకుంటే పక్కకున్న ఆఫీసులోకి పోవాలన్నట. ఆ తిప్పల కూడా ఇనుండ్రు ఎట్లున్నాయో. ఇక్కడ నుంచి మేము పక్కన వేరే సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాలంటే 10-15 మినిట్స్ పడుతుంది. వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ వేరే ఆఫీస్కి వెళ్ళాలి. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి తాళం వేసుకోవడం జరుగుతుంది. మాకు దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇనిషియల్ స్టేజ్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే సో మేము ఎట్లా చేయాలి జాబ్? లేడీస్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయింది. మా సార్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళామని కోపం చేశారు సార్. నువ్వు ఇంతసేపు రాలేదు కదమ్మా, మేమో ఇస్తాము అని కోపం చేశారు సార్. ఏ ఇంతకంచి ఇజ్జత్ ఏం పోవాలుల్లా? ఆడోళ్ళ బాధలంటే అందరికి చిన్న చూపే. పరువు ముచ్చటేమో గాని వచ్చే రోగాలతోటి పానాలే పోయే గతి అవుతున్నది కదా. అయ్యా హరీష్ సారు, కేటీఆర్ సారు, కేసీఆర్ సారు, ఈ అక్కలు గింత నోరు తెరిచి గింత సాటు కట్టియమని అంటున్నారంటే అర్థం చేసుకోండి, వీళ్ళు కూడా మనోళ్ళే. జర జల్దిన ఆఫీసుల్లో కూడా పాయకాన్లు కట్టించినప్పుడు 100% పూర్తయినట్టు సారు. జర్ర నజర్ పెట్టి పుణ్యం కట్టుకోండి.